గోడుచిక్కుడుకాయ కూర చాలామంది వరకు అస్సలు ఇష్టపడరు. కానీ గోడుచిక్కుడుకాయ హెల్త్కి చాలా మంచిది. వెయిట్ లాస్ కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే గోడుచిక్కుడుకాయలు కాస్త లేతవి గనక ఏరుకొని తీసుకొచ్చుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా గోడుచిక్కుడుకాయలు లేతవి తీసుకొచ్చుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత అవి మనం కట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందనే కానీ హెల్త్కి మాత్రం చాలా మంచిది. మా వారైతే మాత్రం ఇది పుల్లల కూర నాకు వద్దమ్ము అని చెప్పేసి అంటూ అస్సలు తినండి. అందుకని చెప్పేసి నేను ఎక్కువగా ఈ గోడుచిక్కుడుకాయలు అయితే మాత్రం తీసుకురాను. లేదు అని చెప్పేసి కంపల్సరీగా తినాల్సిందే అని చెప్పేసి అంటేనే ఇది పుల్లల కూర నాకొద్దు అనేస్తూ ఉంటారు మా ఇంట్లో. మా అమ్మ అయితే మాత్రం చిన్నప్పుడు ఈ గోడుచిక్కుడుకాయ కూర చేస్తే ఎంత ఇష్టంగా తినేవాళ్ళము. అసలు ఈ గోడుచిక్కుడుకాయ కూరలో కొంచెం బెల్లం వేసి కనుక వండుకున్నామంటే అబ్బా ఎంత రుచిగా ఉంటుందోనండి. అసలుకి ఈ గోడుచిక్కుడుకాయ కూర మనకి రైస్లోకైనా రోటీలోకైనా అలాగే చపాతి దోశ ఇలాగా మనం దేంట్లోకైనా కూడా చక్కగా తినేసేయచ్చు. అంత రుచిగా ఉంటుందన్నమాట. అయితే తినబోతూ రుచి ఎందుకు చెప్పటం ఎందుకు అన్నట్లుగా గోడుచిక్కుడుకాయలన్నీ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇలాగ సన్నగా కొంచెం ఉప్పు వేసేసుకొని ఒక కప్పు వాటర్ పోసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇలాగా 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకొని గ్యాస్ తీసే వరకు పొయ్యి మీదే ఉంచేసుకోవాలి. అలాగ మనం గ్యాస్ తీసేసిన తర్లోగా మనం దానికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకుందాం. చూడండి ఇలాగా చక్కగా మెత్తగా ఉడికిపోయాయి. అంటే మరీ బాగా మెత్తగా కాకుండా కొంచెం ఒక మోస్తరుగా ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసుకున్న టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, జీడిపప్పు అన్నీ కూడా రెడీ చేసేసి పక్కన పెట్టేసుకున్నాం. మనం దీంట్లోకి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు కాస్త పచ్చి కొబ్బరి యాడ్ చేసుకున్నా కూడా మంచి రుచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. మనకు ఆల్మోస్ట్ గోడుచిక్కుడుకాయలు కూడా ముందుగానే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కాబట్టి పొయ్యి మీద బాండీ పెట్టేసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసేసుకొని పోపు దినుసులు కాస్త దూరగా వేగిన తర్వాత కాస్త కరివేపాకు ఒక 2 ఎండుమిర్చి వేసేసుకొని అవి కూడా కాస్త చిటాపటామన్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా అందుట్లో వేసేసుకోవాలి. వాటితో పాటు జీడిపప్పు కూడా వేసుకోవాలన్నమాట. అలా జీడిపప్పు ఈ వెజిటేబుల్స్ ముక్కలన్నీ వేసుకొని కాస్త దూరగా వేగేటప్పుడే రుచికి సరిపడా సాల్ట్ అలాగనే ఒక చిటికెడు పసుపు ఇవి 2 వేసుకొని కాస్త మగ్గనివ్వాలి. ఇలా టమాటాల్లో వచ్చే వాటర్ తోటే కూర కాస్త మగ్గితే మనకి రుచి బాగుంటుంది. అందులోనూ ఈ గోడుచిక్కుడుకాయలకి మనం జీడిపప్పు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా బాగుంటుంది కూర అయితే మాత్రం. మనం తినేటప్పుడు అక్కడక్కడ జీడిపప్పు పలుకులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలాగా ఉప్పు పసుపు వేసుకొని టమాటా ఉల్లిపాయల్లో వచ్చే నీటితోటి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మగ్గనిచ్చేస్తాం కదా. ఇక ఇలా మగ్గిన తర్వాత మనం రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం ముందుగానే వేసుకుంటే మాడిపోయి కూర అంతగా రుచిగా ఉండదు. అందుకే వెజిటేబుల్స్ మగ్గిన తర్వాత కారం కనుక వేసుకున్నామంటే మంచి కలర్ఫుల్గా ఉంటుంది, రుచికి రుచి ఉంటుంది. ఇలాగా రుచికి సరిపడా కారం వేసేసుకొని ఒక్కసారి అలా అలా తిప్పుకొని 2 నిమిషాలు అలా మూత పెట్టుకొని మీడియం సైజ్ మంట మీద వదిలేయాలి. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొకసారి కల తిప్పుకొని మనం ముందుగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న గోడుచిక్కుడుకాయలు అలాగనే మనం మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి, అల్లం చిన్నుల్లిపాయ పేస్టు వేసుకొని దీంట్లో కలుపుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు అలా అలా కొంచెం ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత ఉడకబెట్టుకున్న గోడుచిక్కుడుకాయలు నీళ్ళతో సహా ఇందులో వేసేసుకోవాలి. ఇలాగా వాటర్తో సహా వేసేసుకోవటం వల్ల మనకి అందులో ఉన్న ప్రోటీన్స్ ఏమి కూడా బయటికి పోకుండా బాగా ఉపయోగపడతాయి. ఇలాగా వేసుకున్న తర్వాత ఒకసారి 2 సార్లు అలా తిప్పుకొని దీంట్లో ఇంకొక కప్పు వాటర్ పోసేసుకుంటే
ఒక్క 5 నిమిషాలు మీడియం సైజు మంట మీద ఉడకనివ్వాలి. ఒక కప్పు వాటర్ పోసుకున్న తర్వాత ఒక్కసారి అలా అలా తిప్పుకొని మూత పెట్టుకొని మీడియం సైజు మంట మీద అలా ఉడకనిస్తే కూర అంతా కూడా బాగా గుత్తగా దగ్గర పడుతుంది. మనకి ఇందులోకి మరొక ఐటెం ఏం కావాలి అంటే ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక అర స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి కావాలి. ఒకవేళ ఆ రెండు లేకపోతే ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నా కూడా సరిపోతుంది. అంతే, కూర రెడీ.